హాయ్ అండి. వచ్చేసరికి ఒకేసారి ఇలా చెక్కను లవంగాలు ఒకేసారి తెచ్చుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు నా చపాతీ చేసుకున్న వాటిలో మసాలాకి వేయాలంటే కొంచెం కొంచెంగా నలగవు కాబట్టి అందుకని చెప్పేసి ఇలా ఒకేసారి తెచ్చి పెట్టేసుకుని మిక్సీ చేసేసుకుంటాను అనమాట. ఒక పొడిలాగా పెట్టేసుకుని ఒక 6 నెలలైనా సంవత్సరమైనా వాడుకుంటూ ఉంటాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కానీ లేకపోతే విడిగా అయినా కూడా. నేను ఎలా తీసుకుంటానంటే క్వాంటిటీ ఒక 100 గ్రాముల చెక్క తీసుకుంటే ఒక 50 గ్రాములు మాత్రమే లవంగాలు తీసుకుంటాను. ఎందుకంటే లవంగాల్లో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా, అలాగే ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఈ పొడి అనేది 6 నెలలైనా సంవత్సరమైనా చెడిపోదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, లేదు బయట పెట్టుకున్నా కూడా ఆ 6 నెలల పాటు అనేది చెడిపోదు అనమాట ఈ పౌడరు. ఇంకా దాంట్లోనే నేనేం చేశానంటే ఇంకా చపాతీకి అని చెప్పి కుర్మా ప్రిపేర్ చేసుకోవాలని ఇంకా అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి, తర్వాత జీడిపప్పు ఇలా వేసేసుకొని పేస్ట్లా చేసేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ధనియాల పొడి కూడా నేను ఒకేసారి వేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట, టైం సేవ్ కోసం. అలాగే నలగదు కదా కొంచెం కొంచెం వేసుకునేటప్పుడు, అందుకోసం. అండ్ ఫైనల్గా పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.